వేసవి వచ్చిందంటే చాలు మనస్సు ఎప్పుడు ప్రకృతి అందాల వైపు పరుగులు తీస్తుంది. స్కూళ్లకు సెలవులిస్తే పిల్లలతో కలిసి తల్లిదండ్రులు జలపాతాల సందర్శనకు ఆసక్తి చూపుతారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి, మనసారా సేద తీరడానికి జలపాతాల కన్నా మంచి ప్రదేశం ఇంకే ఉంటుంది. అందులోనూ ప్రశాంతత, ఆనందం ఒకే చోట దొరుకుతుందంటే ఎలా ఉంటుంది? అలాంటి అద్భుతమైన ప్రదేశమే తిరుపతి జిల్లాలోని ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. ఆ జలపాతం విశేషాలేంటో తెలుసుకుందాం. వరదయ్యపాలెం, బుచ్చినాయుడు, కండ్రిగా మండలాల సరిహద్దులో ఉండే ఈ జలపాతం దట్టమైన సిద్ధులయ్య కోన అటవీ ప్రాంతంలో ఉంది. చూడడానికి అచ్చం ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలా నిలుస్తుంది. చుట్టూ కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, స్వచ్ఛమైన జలధారలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న అద్భుతమైన జలపాతాల్లో ఈ ఉబ్బలమడుగు ఒకటి. కుటుంబంతో కలిసి వెళ్లడానికి, పిల్లలతో సరదాగా గడపడానికి ఉబ్బలమడుగు ఒక అద్భుతమైన ప్రదేశం. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, కొండలు, పారే స్వచ్ఛమైన జలాలు మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ అందాలను చూసి పులకించిపోని వారుండరు. తిరుపతికి సుమారు 70 నుంచి 85 కిలోమీటర్లు, చెన్నైకి 80 నుంచి 90 కిలోమీటర్లు, అలాగే శ్రీకాళహస్తికి 35 నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉబ్బలమడుగు. దీన్ని తాడా ఫాల్స్ అని కూడా పిలుస్తారు. సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి దూకే జలం కిందున్న సహజ సిద్ధమైన కొలనుల్లోకి చేరడం ఒక అద్భుతమైన దృశ్యం. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ చేసే వాళ్లకు, పిక్నిక్లకు, ప్రకృతిని దగ్గరగా చూడాలనుకునే వాళ్లకు చాలా బాగుంటుంది. ఇక్కడ రావడానికి సెప్టెంబర్ నుంచి జనవరి మధ్య కాలం చాలా మంచిది. అప్పుడు వర్షాల తర్వాత నీటి ప్రవాహం ఉండి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడికొచ్చే పర్యాటకుల కోసం అధికారులు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కార్ పార్కింగ్, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేక గదులు, ఆహారం కోసం రెస్టారెంట్ల వంటి వసతులు ఇక్కడున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. వేలాది మంది పర్యాటకులు ఇక్కడికొచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాయంత్రం వరకు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చాలా ప్రసిద్ధి. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ, రాతి మార్గాల గుండా సాగే ఈ ట్రెక్కింగ్ సాహస ప్రియులకు ఎంతో థ్రిల్ ఇస్తుంది. మొదట 1.5 కిలోమీటర్లు సులభంగానే ఉన్న ప్రధాన జలపాతం చేరుకోవాలంటే మాత్రం రాళ్లపై కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది. పోస్ట్ మాన్సూన్ నుండి శీతాకాలం ప్రారంభం వరకు ఇక్కడికి వెళ్లడానికి మంచి సమయం. ఈ అందమైన జలపాతాన్ని చూడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు కూడా ఈ జలపాతాన్ని చూసి వెళ్తుంటారు. ఈ ప్రాంతం నిజంగానే ఒక అద్భుతమైన విడిది కేంద్రం. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, స్వచ్ఛమైన గాలి మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తాయి. పిల్లలతో కలిసి ఆడుకోవడానికి, ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరడానికి ఇది సరైన ప్రదేశం. అయితే కొందరు పర్యాటకులు వర్షం పడినప్పుడు రోడ్డు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ స్థలం కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కింద నిర్వహించబడుతోంది. నిజానికి ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన నీటితో నిండిన ఈ ఉబ్బలమడుగు జలపాతం వేసవిలో ఒక అద్భుతమైన విడిది కేంద్రంగా మారింది. కాకపోతే వర్షాలు పడితే మాత్రం ఇక్కడి రోడ్లు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. ఈ రోడ్లను మెరుగుపరిస్తే మరింత మంది పర్యాటకులు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని ఆస్వాదించగలరు అనడంలో సందేహం లేదు.